గుడ్ మార్నింగ్ డిఎస్పీ. ఏంటి పండగ స్పెషల్? పండగ స్పెషల్ ఏముంటుందయ్యా, పండగ అని స్పెషల్ అని పంచదార ఎక్కువ వేయలేంగా. అంతే అంతే, బాగా చెప్పావు. ఎంతైనా నువ్వు కేక డిఎస్పీ. నువ్వు కేకని గోకినా టీ అరవివను. ఏం లేదు డిఎస్పీ, అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి కలిసి ఎన్ని హిట్ సినిమాలు తీశారు. ఇంకా పరుచూరి బ్రదర్స్ గురించి చెప్పనవసరమే లేదు. వాళ్ళ అన్నదమ్ములేగా, దానిలో పెద్ద ఆశ్చర్యం ఏముంది. మీ తమ్ముడు ఎక్కడున్నాడన్నావు? దుబాయ్లో. వాడేమో దుబాయ్లో, ఇక్కడ నువ్వు ప్లాస్టిక్ బల్ల మీద టీలు అమ్ముతున్నావు. ఏ ఆడు నీకు డబ్బులు పంపొచ్చుగా. వాడు మంచోడేనయ్యా, మా మరదలే. అన్నదమ్ములు పెళ్లికి ముందు కలిసి ఉండడం కాదయ్యా, పెళ్ళయ్యాక కలిసి ఉండడమే గొప్ప. నువ్వు చాలా మంచోడి సత్తి. నీ అబ్బా, నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ ఏంట్రా బాబు. నువ్వైతే ఒకటి, నేనైతే ఒకటినా. నేనెళ్ళి ఏర్పాట్లలో ఉంటా, వస్తా. ఇదిగో, రేపు పొద్దున షాప్ పెట్టాక కూడా ఇలా ఏడుస్తూ కూర్చుంటే సామాన్ అంతా తడిసిపోయిద్ది, ఒక్కటి పేలదు, తర్వాత మనకి పేలిపోతుంది. గుడ్ మార్నింగ్. ఏంటి గజా, పండక్కి ఊరెళ్ళలేదా? లేదు సరోజా, మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఏం లేదు, దీపావళి కదా. అయితే ఏముంది, చిన్న గిఫ్ట్ ఇద్దామని. థ్యాంక్స్. ఏంటి ఇంకా ఇవ్వందే? అమ్మకు చీర, నువ్వు ఒక డ్రెస్ కొనుక్కో. వద్దు గజా, ఉన్నాయి. ప్లీజ్. వస్తాను. విష్ యూ హ్యాపీ దీపావళి సరోజా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సారీ, మీరు ఇక్కడ ఉంటారని నాకు తెలీదు, లేకపోతే నేను కూడా. నో సరోజా, మీరిస్తే ఒకటి నేనిస్తే ఒకటా? రేపు పండగ కదా, ఇటు రారని ముందే ఇచ్చేశాను. ఓహో, అవును, మీరు ఊరు వెళ్ళలేదా? లేదండి, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఐసీ. సరే వస్తానండి. వన్స్ అగైన్ థ్యాంక్స్. వెల్కమ్. బాయ్ సరోజా గారు. నన్ను గారు అననవసరం లేదు, పేరు పెట్టి పిలిస్తే చాలు. వస్తాను. నన్ను గారు అననవసరం లేదు, పేరు పెట్టి పిలిస్తే చాలు. వస్తాను. డైరెక్ట్ గా శివకాశి నుంచి తెప్పించాను. రండి అన్న. రండి బాబు రండి, 100 రూపాయలకు కొంటే ఒక టీ ఫ్రీ. థ్యాంక్స్ అన్న. డిఎస్పీ ఏం పర్లేదు, నాకు లాస్గా. తొక్కలో వేడి నీళ్ళలో పంచదార వేసిస్తే లాస్ ఏం లేదు. ఇదే నన్ను తిట్టు, కానీ నా టీ మాత్రం తిడితే ఊరుకోను. ఏడ్సావులే. రండి అన్న రండి. డిఎస్పీ క్యాష్ తీసుకో. దోపిడీలు దొంగ అన్నావంటే మొహం వంకాయ పంపేళ్ళట్టు పేలిపోద్ది. నిజం చెప్పకపోతే నీ మొహం కాలిన చిచ్చుబుడ్లా మారిపోద్ది. ఏయ్, ఏంట్రా తెగ నిలుగుతున్నావు? ఏయ్, ఏంటిది? లేకపోతే చూడండి మేడం. ఏంట్రా సతీ గొడవ పడుతున్నావు? డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చే ఉంటారా, ఏ రూపాయో 2 రూపాయలు తక్కువ ఉంటాయి, దానికే వీడు. కాదన్నా, 1000 రూపాయలు. ఏయ్, చెవి కోసిన మేకల అరవకు. అవును, 1000 నొక్కేసాను. ఇప్పుడు ఏం కావాలంటే వీటన్నింటినీ రేపు సెకండ్ ధర అమ్ముకో. ఓ, చాలా బాగుందమ్మాయిలు. మన సత్యబాబే కొనిపెట్టాడు సార్. అవునా? ఏంట్రా, నువ్వు ఈ మధ్య ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావా? ఏంట్రా కాలని మతంలో ఫేస్ అలా పెట్టావు? నువ్వు మంచి పనే చేసావు అంటున్నాను కదా. సత్యబాబుకి చేసిన పని చెప్పుకోవడం ఇష్టం ఉండదు సార్. సార్, ఈ క్రాకర్లు కాల్చే సమయం ఆసనమైంది సార్. రేయ్, చేతులతో కాల్చడాలు లాంటివి చేశారో చంపేస్తాను. ఎవడ్రా కాల్చింది? నేనే సార్, ఒంటి చేత్తో కాల్చా. రావయ్యారా, నీ దుంపదగ టెర్రరిస్టులు పుణ్యమని నువ్వు మా స్టాఫ్ లో కలిసిపోయావయ్యా. మీతో కలకాలం కలిసి ఉండాలని నాకు ఉంది సార్. మరి ఇంకే, అక్కడ జాబ్ మానేసి ఇక్కడ క్లర్క్ గా జాయిన్ అయిపోండి. నో, పోలీసులంటే ఎవరనుకున్నావు? నిరంతరం తరతరాలుగా యుగ యుగాలుగా శాంతి భద్రతల పరిరక్షణకై Thank you.